హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ మోందా తుఫానుకు సంబంధించి చాలా ప్రాంతాల్లో వరదలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గదా! అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రభుత్వం ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు జేస్తుంది. సో, అక్కడ అంటే అక్కడ పర్యటన చేస్తున్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్‌కి గూడా కొంతమంది దివ్యాంగులు నిత్యావసరాల సరుకులు అదేవిధంగానే ప్రభుత్వ సహాయం మాకు అందించాలనేది వాళ్ళు కోరడం జరిగింది. ఎందుకంటే వరద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా రూ. 3000 డబ్బుతో పాటు బియ్యము, అదే పప్పు ఇట్లా అన్ని కొన్ని రకాల సరుకులు ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో, ఆ రకంగా మాకు గూడా సహాయం జేస్తే మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ గూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. సో, మంత్రి గూడా దీనిపైన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామంటూ గూడా చెప్పడం జరిగింది. సో, ఇదే సందర్భంలో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సహాయం ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటుంది. అది ఆహ్, ఎవరు చేసినా అది ఒక గొప్ప మనసుతోనే చేస్తూ ఉంటారు. ఆ మధ్య కాలంలో కూడా విజయవాడలో కొందరు ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ కావచ్చు, హ్యాండ్స్ ఇట్లా దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి లెగ్స్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, ఇట్లా కొన్ని పరికరాలన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆహ్, ఈ మ నిన్న ఆహ్, మంగళపాలెం శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సంబంధించి ఆర్టిఫిషియల్ లింబు, కాలిఫర్సు, ఇయర్ మిషన్స్, వీల్ చైర్సు, హ్యాండ్ స్టిక్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అక్కడ చైర్మన్ రాపర్తి జగదీష్ గారు ఇవన్నీ కూడా కొంతమంది దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది ఒక అభినందన విషయంగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాంటిది ఇలాంటి పేదలకు ముఖ్యంగా ఇలాంటి దివ్యాంగులకు ఇలాంటి సహాయ సహకారాలు అందించడం అనేది ఒక గొప్ప విషయంగానే మనం చెప్పొచ్చు. చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు పింఛన్లకు సంబంధించి రకరకాల బాధలు పడుతున్నారు. అలాంటి తరుణంలో వీళ్ళకందరికీ గూడా ఒక మంచి సహాయం చేస్తున్నారు పెద్దలంతా గూడా. ప్రభుత్వం గూడా వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందనేది.